కాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజ్ మేడిగడ్డ సందర్శనకు బయలుదేరనుంది మంత్రుల బృందం. హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హెలికాప్టర్లో వెళ్లనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గంటన్నర పాటు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై మంత్రులు సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శిస్తారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజీలో ఏర్పడ్డ బుంగలను పరిశీలించి హెలికాప్టర్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. మరిన్ని వివరాలు యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మంత్రుల పర్యటన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు రాబోతున్నారు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం అవినీతిలో చాలా అక్రమాలు చేశారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది ఆరోపణ. అందులో భాగంగానే ఏదైతే నిర్మాణాలు చెప్పారో, ఎంత గొప్పగా బయట చెప్పారో ఒక నిర్మాణ విషయంలో అంతా కూడా నాసి రకంగా నిర్మాణం చేపట్టారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మేడిగడ్డ అంటే కాళేశ్వరంలో సంబంధించి ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి మేడిగడ్డను ఇవాళ మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఈ మంత్రుల బృందంలో శ్రీధర్ బాబు, తర్వాత పొన్నం ప్రభాకర్, పొంగులేటి, తర్వాత ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు వస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా అంటే గత ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో చేపట్టినటువంటి ఈ నిర్మాణంలో ఖర్చెంత పెట్టింది, అందులో నిర్మాణానికి అయినటువంటి ఖర్చెంత, ఇప్పటి వరకు వాస్తవానికి అయిన ఖర్చెంత, బయట చెప్పింది ఎంత, ఇది తెలంగాణలో నిర్మించినటువంటి కాళేశ్వరం అనేది పెద్ద గొప్పలు చెప్పారు, ఇది ఆదర్శంగా ఉంటుందని చెప్పారు. సో దానికి సంబంధించి అసలు వాస్తవాలు ఏమున్నాయి అనే దాని మీద ఇవాళ దాదాపు గంట నుంచి గంటన్నర సేపు దీని మీద పవర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. అయితే ఈ పవర్ ప్రజెంటేషన్లో పూర్తి స్థాయిలో ఈ నిర్మాణము, తర్వాత దీనికి ఉన్న మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు సంబంధించి కూడా దానికైన ఖర్చు కూడా ఎంత అనే దాని మీద కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అధికారులు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రులకు వివరించున్నారు. అంటే మంత్రులకు వచ్చినటువంటి డౌట్స్ కానీ, మంత్రులకు వచ్చినటువంటి అనుమానాలు కూడా వాళ్ళు ఇక్కడ అధికారులను డైరెక్ట్ ఆ ప్రజెంటేషన్ ఇచ్చే టైంలోనే అధికారులను అడిగి తెలుసుకొనున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రజలకు తెలియజెప్పేందుకే, ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఏంటి అనేది ప్రజలకు తెలిసేందుకే ఇది మేము చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కూడా చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ పవర్ ప్రజెంటేషన్ హైదరాబాద్ నుంచి మంత్రులు రాగానే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దాదాపు గంటన్నర సేపు ఇది కొనసాగుతుంది. ఆ తర్వాత ఏదైతే ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే దీనికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. తర్వాత నాసిరకపు కట్టడాలు కూడా కట్టారు అని చెప్పేసి, తర్వాత దాన్ని అక్కడ ఏదైతే దానికి సంబంధించిన బ్యారేజీలు ఉన్నాయో, పిల్లర్లు ఉన్నాయో, పిల్లలకు సంబంధించిన దాని మీద విషయంలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాసిరకపు కట్టడాలకు సంబంధించి ఏ పిల్లర్ కుంగింది, ఏ పిల్లరు నిర్మాణాలు మళ్ళీ పూర్తి స్థాయిలో అక్కడ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందా, లేదంటే మరమ్మతులు చేయాల్సి ఉంటుందా అనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ ఇంజనీర్లను తీసుకెళ్లి తర్వాత మంత్రులు కూడా డైరెక్ట్ పర్యవేక్షించి తర్వాత దాన్ని ఏం చేయాలి అనే దానిపైన ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కాళేశ్వరంకి సంబంధించిన ప్రాజెక్టు పేరుతోని పెద్ద ఎత్తున కొన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో కూడా అసలు వాస్తవానికి దీనికి పెట్టింది ఖర్చు ఎంత, ఏ బ్యారేజ్కి సంబంధించి ఏవి ఈ కుదింపుకు గురయ్యాయి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ ఈ డైరెక్ట్గా మంత్రులు సందర్శించి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేసే అవకాశం అయితే కనబడుతుందో, ఆ తర్వాత మరి ఇప్పటికే ఏదైతే కంపెనీ ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టిందో ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ మరమ్మతులు చేయాల్సి ఉంటే వాళ్ళే ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మంత్రులు ఇప్పటికే చెప్పారు. అయితే దాని విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతుంది. మరి ఎట్లా చేస్తారు? పూర్తి స్థాయిలో ఇవి మళ్ళీ మరమ్మతులు చేయవచ్చా, లేదంటే పూర్తి స్థాయిలో మళ్ళీ వీటిని నిర్మించాల్సి వస్తుందా అనేది ఇవాళ మంత్రులు సందర్శించిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటది. అపర్ణ.